నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మన దేశానికి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఎంత ప్రమాదం పొంచి ఉందో మన దేశంలోనే ఉండే కొంతమంది 0.5 వాళ్ళతో కూడా అంతే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము, పాకిస్తాన్తో మళ్ళీ ట్రేడ్ మొదలు పెట్టాలని, బిజినెస్లో చేసుకోవాలని, వీసాలు ఇవ్వాలని, అంటే మళ్ళీ ఇటు పాకిస్తాన్కు ఇండియాకు రెండింటికి కూడా మంచి రిలేషన్షిప్ కొనసాగాలంటూ కూడా ఇటు పాకిస్తాన్ నుంచి 56 మంది, మన ఇండియా నుంచి 61 మంది ఒక లెటర్ మీద సంతకం చేసిండ్రు. అయితే పాకిస్తాన్లో వదిలేయండి, మన ఇండియాలో ఉన్న ఈ 61 మంది గురించి మాట్లాడుకుందాం. అసలు పాకిస్తాన్ మన ఇండియాకి ఏం చేసిందో, ఎంత ద్రోహం చేసిందో, స్టిల్ ఈ రోజుకి కూడా ఎంత విషం కక్కుతుందో మనందరికీ తెలిసిందే. మరి ఈ 61 మందికి అదంతా కనిపిస్తలేదా? అందుకే పాకిస్తాన్ నుంచి కంటే కూడా, చైనా నుంచి కంటే కూడా మన ఇండియాలో ఉండే ఈ 61 మంది నుంచి, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ నుంచే మనకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఒక పక్క ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇటు పాకిస్తాన్ నుంచి ఓపెన్గా, అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్లు పాస్ చేస్తూనే ఉన్నారు, వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మొన్న కూడా మనం చూసినాము, ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీకి సంబంధించి దాన్ని ఆపేస్తే చేతులు కోసేస్తామంటూ కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవేవి వీళ్ళకి కనిపిస్తలేవు. ఎప్పుడైతే 1947లో ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిందో అప్పటి నుంచి మొదలు పెడితే ఇండియాని టార్గెట్ చేస్తూ, ఇండియాలో ఉన్న ప్రజల్ని టార్గెట్ చేస్తూ, మరీ దారుణంగా ఇంకా చెప్పాలంటే పహల్గామ్ అటాక్లో హిందూనా ముస్లిమ్సా అంటూ మరి హిందువులనే ఏరి కోరి మరి చంపిన సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మనం వాళ్ళకి ఎన్నిసార్లు ఆశ్రయం ఇచ్చినా, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా దాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ మన ఇండియా పైన, మన ప్రజల పైన విషం గక్కుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇన్ని రోజులే అనవసరంగా దగ్గరికి తీసుకున్నాం రా దేవుడా, ఇప్పటికైనా వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతున్నామని అనుకునే లోపు ఈ మహానుభావులు మన ఇండియాలోనే ఉండే ఇలాంటి కొంతమంది విష పురుగుల వల్ల ఇలాంటి ఆలోచనలు బయటకు వస్తున్నాయి. అసలు వీళ్ళను మనుషులు అనాలా, వీళ్ళకు దమాక్ కొంచెమైనా పని చేస్తుందనాలా, లేకపోతే అసలు వీళ్ళ నోటికి ఇలాంటి మాటలు, వీళ్ళ మైండ్లో ఇలాంటి ఆలోచనలు అసలు ఎట్లా వస్తున్నాయి? ఎన్ని చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ముంబై వరకు పుల్వామా అటాక్, ఎన్ని అటాక్లు మన ఇండియాపై జరిగినాయి, మన ప్రజల మీద జరిగినాయి. మొన్న రీసెంట్గా ఉజ్జయిన్లో ఈ మొహరం పండుగ సందర్భంగా కూడా ఒక వ్యాన్ పేలడం కూడా మనం చూసినాం. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా మనకి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు, మేము మళ్ళీ మీ పైన దాడి చేస్తాము. ఇప్పుడు మొన్న ఏదో మనం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత కాస్త తోక ముడుచుకొని ఉన్నారు, కానీ మళ్ళీ వీళ్ళకు గాన మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన మీద విషం గక్కుతూనే ఉంటారు. సరే, ఇప్పటికైతే బీజేపీ దీన్ని పూర్తిగా నిరాకరించింది, ఖండించింది కూడా. అలాంటిది ఏది జరగదు, ట్రేడ్ ఉండదు, బిజినెస్ ఉండదు, అవి ఏమీ కూడా ఉండవని తేల్చి చెప్పింది. కానీ ఈ మన దేశంలో ఉండే ఈ చీడ పురుగులను ఏం చేయాలి? ఏం లేదు, వీళ్ళ ఈ 61 మంది ఎవరున్నారో వీళ్ళను పేరున తీసుకుపోయి ఆ పాకిస్తాన్లోనే పడేసి రావాలి. అప్పటికి గాన వీళ్ళకు బుద్ధి వస్తుంది. అసలు పాకిస్తాన్ ఏంది, పాకిస్తాన్లో ఉండే మన పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోయినప్పుడు కూడా మన మైనారిటీస్ అక్కడ ఉన్న వాళ్ళని ఊచకోత చేసి ఎంత దారుణంగా చంపిండ్రు. అదొక్కటే కాదు, తర్వాత జరిగిన అన్ని దాడులు చూసుకున్నా, అటు బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం పోరాడుతుంది. స్టిల్ ఈ రోజు కూడా ఏదో ఒక గొడవలు అనేవి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. లోపల ఇంత ప్రశాంతంగా ఉంటూ ఇలాంటి విషంతో కూడిన ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఈ 61 మంది గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే అసలు వీళ్ళని భారతదేశం నుంచి బహిష్కరించాలి. మళ్ళీ ఈ 61 మంది ఎవరో కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని పార్టీలలో ఉండే మతపరమైన పార్టీలలో ఉండే వాళ్ళు, ఇంకొంతమంది సోషల్ యాక్టివిటీస్ట్ అంటూ చెప్పుకుంటారు, ఇంకొంతమంది టీఎంసీ పార్టీలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు, వీళ్ళే ఎక్కడెక్కడనో లేరు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ దాంట్లోనే వీళ్ళంతా ఒక మంచోళ్ళ ముసుగుతో తిరుగుతూ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళని మన మధ్యనే తిరగనియొద్దు, వీళ్ళని అసలు ఈ దేశం నుంచే బహిష్కరించాలి. ఇంకా చెప్పాలంటే ఇది ఒకటే కాదు,
రాముణ్ణి అవమానించడం కానీ, రామ మందిరాన్ని అవమానించడం కానీ, హిందువులను తక్కువ చేసి మాట్లాడము, హిందువులని టార్గెట్ చేసి మాట్లాడడము, ఇవన్నీ కూడా వీళ్ళకు అలవాటైనయే. ఇక ఇప్పుడు మన ఇండియాను వదిలేసి, అంటే మన ఇండియాలో మన తిండి తినుకుంటూ, మన దగ్గర వండుకుంటూ, ఇప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ మంచి కోరుతున్న వాళ్ళని ఏం చేయాలంటారు? మీరే కమెంట్ రూపంలో చెప్పండి.